ఎన్కటి లెక్క లేవిప్పుడు రాజకీయాలు. ఎంత పెద్ద పేరున్న లీడర్ అయినా సరే పబ్లిక్కు పసందు కాకపోతే ఓడిచ్చి ఇంట్లో కూసబెడుతుర్రు. అందుకే పబ్లిక్లో తిరగాలి, పబ్లిక్లోనే ఉండాలి అని లీడర్లను ఎప్పటికప్పుడు హుషారు చేస్తున్నాయి పార్టీలన్నీ. ఇట్లనే మాజీ సీఎం కేసీఆర్ సార్ కూడా గులాబీ లీడర్ల మీద గట్టినే నజరేసిండట. 100 సీట్ల టార్గెట్ మీద గట్టిగా పనిచేస్తుర్రట. ఇరుగు కాదు, పొరుగు కాదు, పెరుగు పోసిన గురిగి కాదు, పబ్లిక్ లో ఉండేటోళ్ళకే టికెట్, పని చేసేటోళ్ళకే సీటు అంటున్నాడట మాజీ సీఎం కేసీఆర్ సారు చేను కాడున్న ఇంట్లో ఉన్నాడనే గాని ఎక్కడెక్కడ ఏమేమి నడుస్తుంది అనేదంతా ఓ కన్నేసి పెట్టిండట. అందరేమో గాని సొంత పార్టీ లీడర్ల మీదనే గట్టిగా నజరేసిండట బాపు. జిల్లాల పొంటి లీడర్లంతా ఎట్టెట్ట పని చేస్తాళ్ళు, ఏం చేస్తాళ్ళు అనే దాని మీద ఓ సర్వే కూడా చేయించిందని మాట్లాడుకుంటారు. ఇప్పటికే ఓ 50 నియోజకవర్గాలలో సర్వే ఒడిసిందట. మాజీ ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరి జాతకం బయట పెడుతున్నారట. పని చక్కగా చేయని లీడర్లకు ఇప్పటికే 1-2 సార్లు గట్టిగానే హెచ్చరికలు చేసిండ్రు. సర్వేలను బట్టే వచ్చే ఎలక్షన్లలో ఎవరికి టికెట్లు ఇవ్వాలని నిర్ణయం చేస్తారట. అన్నిటికీ మించి ఈ కాప కార్యకర్తలను నారాజు చేయొద్దన్నట్టు చూస్తురట గులాబీ లీడర్లు. సోమవారం వర్ధనపేటలతో మాట్లాడుకుంటా గీదే ముచ్చటి చెప్పుకొచ్చిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. కొన్ని తప్పులు జరిగినాయి, కొన్ని పొరపాట్లు జరిగినాయి, మా నుంచి కూడా జరిగినాయి, మేము కూడా మనుషులమే ఒప్పుకుంటాం. కార్యకర్తలను ఈసారి నేను మీకు మాటిస్తున్నా, మీ ఆర్థిక పరమైన అంశాలు కానీ, మీ రాజకీయ పదవులు కానీ గతంలో మీరు అనుకున్నంతగా పట్టించుకొని మాట వాస్తవం. కానీ వచ్చే 5 ఏళ్లలో దాన్ని మార్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటా అని చెప్పి కూడా మీకు మాటిస్తా ఉన్నా. నా బాధ్యత కాదన్నట్టు ఇంకో మాజీ మంత్రి హరీష్ రావు సారు కూడా తాపకోకాడ మీటింగులు పెట్టి కార్యకర్తల జోరు పెంచుతాండు. అంత కలిసి కారు పార్టీని రూబడిగా ముంగటికి కొండపోవాలని చూస్తాండ్రు. అంతేకాదు అటు కేసీఆర్ సారు బస్సు యాత్రకు, కేటీఆర్ సారు పాదయాత్రకు తయారైతాళ్ళు. అన్నిటికి మించి ఎలక్షన్లలో నిలబెట్టేందుకు గెలుపు గుర్రాలను గట్టిగా చానబెడుతుండ్రు. ఇంకో దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు కూడా కారు పార్టీ వాళ్ళతో సై అంటే సై అన్నట్టే మరల పడుతుండ్రు. అన్ని నియోజకవర్గాలలో గులాబీ లీడర్లకు ధీటైన లీడర్లే తయారుగున్నారు. ఏగస్ పార్టీ వాళ్ళు ఎక్కడ మీటింగులు పెట్టి బాణాలు వేస్తున్నా ఇరుగుడు బాణాలు గట్టిగా వేస్తుండ్రు మంత్రులు. మీరు ఇన్ని మాటలు చెప్పిన తర్వాతనే కదా రకరకాల ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, ఉప ఎన్నికలు జరిగినాయి, పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి, మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి, రేపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా ఎట్లా లబ్ధి పొందాలని బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ. మీ ఊకదంపుడు ఉపన్యాసాలు ఎన్ని మాట్లాడినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాదన్నట్టు అంత చూస్తుంటేనైతే 2028 ఎలక్షన్ల కొరకు ఇప్పటి సంజ ఓ రేవు పో అంటే అన్ని సాగబెట్టుకుంటున్నాయి పార్టీలు. పోత ఇంకెట్లెట్లుంటుందో మరిగా రాజకీయం.